హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రకాష్ క్రియేటివిటీ థింగ్స్. నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మన కారు గ్లాస్ బ్రేక్ అయినప్పుడు ఏ విధంగా రీప్లేస్ చేసి కొత్త గ్లాస్ వేస్తారో ఈ వీడియోలో చూడండి. ముందుగా కారుకి బ్రేక్ అయిన గ్లాసును ఒక బ్లేడ్ సహాయంతో ఈ విధంగా 4 వైపులా ఆ గ్లాస్కి ఉన్న గమ్మును కట్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చూసిన విధంగా ఈ పాత గ్లాసుకు 4 వైపులా ఉన్నటువంటి గమ్మును ఈ విధంగా కట్ చేసి ఈ పాత గ్లాసును తీసివేయడం జరుగుతుంది. పాత గ్లాసును తీసివేశారు కదా, ఆ గ్లాసును అతికించడానికి యూజ్ చేసినటువంటి గమ్ ఏదైతే ఉంటుందో ఒక బ్లేడ్ కటర్ సహాయంతో ఇక్కడ చూసినట్టు విధంగా 4 వైపులా కట్ చేస్తారు. నీట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలాంటి గమ్మే 4 వైపులా వేసుకొని కొత్త గ్లాసును అతికేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చూసిన విధంగా 4 వైపులా ఆ గమ్మును కట్ చేసుకున్న తర్వాత ఏదైనా డస్ట్ ఉందంటే ఈ విధంగా బ్రష్తో 4 వైపులా క్లీన్ చేస్తారు. బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత కొత్త గ్లాసు వేయటానికి గమ్ము వేస్తారు. ఆ గమ్ము నీట్గా అతుక్కోవటానికి ఈ విధంగా స్ప్రే గన్తో వాటర్ వేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తారు. కొత్త గ్లాసును అతికించడానికి వీడియోలో చూసిన విధంగా గమ్మును ఒక పంపు గన్ను సహాయంతో 4 వైపులా ఈ విధంగా వేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా చూసిన విధంగా గమ్మును 4 వైపులా వేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు గ్లాసును అతికిచ్చేస్తారు. గ్లాసు వేసిన తర్వాత వేసిన గమ్ము ఆరే వరకు గ్లాసు అటు ఇటు కదలొద్దని ఒక 2 రోజుల పాటు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా ప్లాస్టర్ వేస్తారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.